ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మెడ పట్టుకుని పోరాని గెంటేస్తే వచ్చేయక మళ్ళీ లోపలికి ఎలా వస్తాను జనని? అది ఆయన ఇల్లు, ఆయన ఇష్టం. అదే పొరపాటు. అది ఆయన ఇల్లు మాత్రమే కాదు, సుందర్రామయ్య గారికి కూడా వాటా ఉంది. వద్దులే జనని, అసలే కళ్యాణ్ చేసిన పనికి అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. నేను కూడా ఎదురు తిరిగి గొడవ పెట్టుకుంటే ఇంకా బాధపడతాడు. అందుకని మీరిలా బాధలు పడుతూ ఉండాలా? రేయ్, జీవితంలో తొలిమెట్టు బాధతోనే మొదలవుతుందిరా. అవును, అలాగే అవ్వాలి. శివరాం అన్నయ్య కూడా కష్టపడి ఎన్నో బాధలు పడి పైకొచ్చాడు. మమ్మల్ని పెంచి పోషించాడు. ఆయన గారి స్టోరీ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? రేయ్, అది కథ కాదురా, జీవితం. అన్నయ్య జీవితం. తను ఎంతలా కష్టపడ్డాడో కళ్ళారా చూసిన వాడిరా నేను. బావగారికి కోపం ఎక్కువ. మిగతా విషయాల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. అవునా? అవునభి, అక్క బావగారు చెప్తుంది నిజం. సరే, ముందు మీరు బయలుదేరండి. ఎక్కడికి రా? మనింటికే. లేదురా, మమ్మల్ని కొన్నాళ్ళు ఇలా ఉండనివ్వండి, మిగతావి తర్వాత చూద్దాం. అది కాదు బావగారు, ఎదిగిన ఆడపిల్ల, దీంతో ఇలాంటి ఇంట్లో ఉండడం మంచిది కాదు. మేమిద్దరం ఉన్నాం, కూతుర్ని జాగ్రత్తగా చూసుకోలేమా? అది కాదు వదినా. లేదులే బాబాయ్. పెద్దనాన్న మా నాన్నను మెడ పట్టుకుని మరీ గెంటేశాక మేము ఆ ఇంటికి రావడం వద్దులే బాబాయ్. ఏంటి నువ్వు అన్నీ తెలిసిన దానిలో మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, ఆ మాత్రం తెలీదా జనని? అక్క, నువ్వు కూడా ఏంటిది? ఆ ఇంటికి రావాలని నాకు కూడా లేదు జనని. కానీ ఒక మహావృక్షం కింద ఇంకో వృక్షం పెరగదు అంటారు. అక్కడ మేం బావగారి నీడలో ఉన్నంత వరకు మేము ఎదగడం, పైకి రావడం అనేది జరగదు. ఇది కూడా ఒక రకంగా మంచి జరిగిందని నా ఉద్దేశం రాబీ. కష్టపడి సంపాదించడం అలవాటవుతుంది. పోనీ అపూర్వని పంపించండి, చదువుకుంటుంది కదా. ఇద్దరం ఏదో ఒక రకంగా కష్టపడి అపూర్వని చదివిస్తాం. దీని చదువు ఆగదు జనని. అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. అవునన్నయ్య, కనీసం అమ్మ కోసం. రేయ్, బయటుంటే మాత్రం ఏంటి? అప్పుడప్పుడు వచ్చి అమ్మని పలకరిస్తాను. ఇది నా మాటగా అమ్మకు చెప్పు. హలో సరస్వతి అక్క. జనని, అభి నువ్వు ఎక్కడున్నారు? అది మేమిద్దరం జనని బయట పని మీద ఉన్నాం. ఏమక్క? ఒక్కసారి ఇంటికొస్తారా? దేనికి? ఏమైందక్క? కంగారుగా ఉన్నావేంటి? రండి చెన్ని, చెప్తాను. అలాగే, వస్తున్నాం. తొందరగా రండి. అభి, సరస్వతి అక్క మనల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది. పద వెళ్దాం. ఏంటంట? చెప్పలేదు, రమ్మంది. వెళ్ళండి అభి, ఏమైందో ఏంటో. అవునరా, వెళ్ళండి. మేమిక్కడ ఉన్నామనే మాట మాత్రం చెప్పకండి. అలాగే అన్నయ్య. రా. వన్ మినిట్. రే, ఏంటా? అన్నయ్య వద్దు, ఉంచు. అపూర్వ, జాగ్రత్తమ్మా, మళ్ళీ వస్తాం. వదినా, వెళ్ళొస్తాం. బాయ్ అపూర్వ.
బాయ్ బాబాయ్. బాయ్ అక్క. బాయ్ అపూర్వ. బాయ్ పిన్ని. జాగ్రత్తగా వెళ్ళండి జనని. అక్క ఏమైంది? మీ కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాం. మాకు వేరే ఆప్షన్ లేదు. సార్ ఇంత హఠాత్తుగా కంపెనీని సీజ్ చేస్తే ఎలా సార్? అలా చేస్తే కంపెనీలో పనిచేసే వర్కర్స్, స్టాఫ్ అందరూ ఇబ్బంది పడతారు కదా సార్. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్లే అయితే లోన్ అమౌంట్ పే చేయాలి కదా. చేస్తానని బావగారు చెప్పారు కదా సార్. చెప్పారు, టైం అడిగారు, ఇచ్చాం. ఆయన డబ్బు కట్టలేదు కదా, లోన్ అమౌంట్ క్లియర్ చేయలేదు కదా. కట్టకుండా పారిపోతామని చెప్పండి. చూడండమ్మా, ఇలాంటి కారణాలు చెప్తే మా బ్యాంకు రూల్స్ ఒప్పుకోవు. నిజమే సార్, కొంచెం టైం ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చాం కదా. ఆ టైం సరిపోదండి, ఇంకా కొంచెం టైం కావాలి. అది కుదరదు సార్. సార్ డబ్బు ఇంకా అందలేదు కాబట్టి. లేదమ్మా, మా ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంపెనీలు సీజ్ చేయటం, లేదా కంపెనీ కోసం లోన్ తీసుకున్న సరస్వతి, గాయత్రి, విద్య వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం. అయ్యో దయచేసి అంతవరకు రానివ్వకండి సార్, ప్లీజ్. సారీ మేడం, కుదరదు. సీజ్ చేసుకోండి, పోండి. బావగారు ఏంటిది? ఇలా ఆవేశపడితే ఎలా? ఏయ్, ఎవరు ఏం మాట్లాడదు. చూడండి సార్, ఆగుతారా? ఆగండి. లేదా మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. అలా చేస్తే కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది బావగారు. ఏదైతే అది అవనమండి. ఇదే మీ చివరి మాట? అంతే. బాగా ఆలోచించి చెప్పండి. ఒకసారి కంపెనీలు సీజ్ చేయటం అంటూ జరిగితే తర్వాత మీ కంపెనీ రీఓపెన్ చేయటం చాలా కష్టమవుతుంది. ఏంటి బెదిరిస్తున్నారా? చెప్పా కదా, మీకు చేతనైంది చేసుకోపోండి. పదండి వెళ్దాం. సార్ సార్ సార్, దయచేసి అంత పని చేయకండి. అవును సార్, చెప్తున్నాను కదా, మీరు గనుక కంపెనీని సీజ్ చేస్తే మా కుటుంబమే కాదు, మా వర్కర్స్, స్టాఫ్ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. అంతమందిని బాధ పెట్టి మీరు సాధించేదేంటి సార్? కాస్త ఆలోచించండి. ఏంటి సార్, శివరాం గారే సీజ్ చేసుకోమని రెక్లెస్ గా సమాధానం చెప్తుంటే మీరు బతిలాడతారేంటి? చూడండి, అసలు ఆ కంపెనీలతో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఎవ్వరి మాట వినాల్సిన పని లేదు. మీరు చేయదలుచుకుని చేయండి, లేదా కొంతకాలం ఆగండి, అంతే. అలా ఆగటం కుదరదు సార్. అయితే కంపెనీలకి తాళాలు వేసుకోండి. బావగారు ప్లీజ్, మీరు కాస్త ఉండండి. అవునండి, జనని మాట్లాడుతోంది కదా. అవునరా, జననిని మాట్లాడనివ్వు. ఏంటి తను మాట్లాడేది? ఏం మాట్లాడుతుంది? డబ్బు కడుతుందా? ప్లీజ్ బావగారు, నన్ను కాస్త ఆలోచించనివ్వండి. మేడం,